ఇంగ్లీష్ సినిమాల్లో మనకి చాలా గ్లోరిఫై చేసి చూపించేది ఏంటంటే, ఈ అమెరికా, బ్రిటను లేకపోతే రష్యా వాళ్ళకి సంబంధించిన వరకైతే వాళ్ళయి గూడా ఎఫ్‌బీఐ గావచ్చు, సీఐఏ గావచ్చు, M16 గావచ్చు, లేపోతే కొరియా వాళ్ళయో, జపాన్ వాళ్ళయో అట్లాంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు అద్భుతమైనటువంటిది ప్లాన్ జేసి లేపేశారు, చంపేశారు, లాక్కున్నారు, స్వాధీనం జేసుకున్నారు. ఇంత పెద్ద కుట్రల్ని ఛేదించారు అన్నటువంటి సినిమాలు హాలీవుడ్ సినిమాలన్నీ అదే రూట్‌లోనే ఉంటుంటాయి. వాటిని మనం గూడా ఎళ్లి విపరీతంగా ఆదరిస్తుంటాం, చూస్తుంటాం. అదే భారతదేశానికి సంబంధించినటువంటి స్పై పాకిస్తాన్‌లో చేసినటువంటిదో, ఇప్పుడు రీసెంట్‌గా చేస్తున్నటువంటిది చూస్తున్నాం మనం. అమెరికాలోనైనా లేపేశారు, కెనడాలోనైనా లేపేశారు, బ్రిటన్‌లోనైనా లేపేశారు. అట్లాగే ఒకప్పుడు మన దగ్గరికి సంబంధించినటువంటి కరెన్సీ నాటకాలు ఆడుతున్నటువంటి సందర్భంలో గట్టి యాక్షనే తీసుకోగలిగాం. ఎలాంటి దాన్నైనా సరే ఛేదించగలిగిన స్థితిలో మన మనకి సంబంధించిన మిలిటరీ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. బట్ ఇప్పుడు అలాంటి వాటిట్లో వన్ ఆఫ్ ద పార్ట్ 'ధురంధర్' సినిమా. ఇప్పుడు ప్రజలైతే దాన్ని ఆదరించారు. ఇప్పటికే 500,00,00,000 క్లబ్‌లో చేరింది. అది 1,000,00,00,000 దాకా పెరిగేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. రేపు 19 నుంచి అనుకుంటా మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలుగులో కూడా ఆ సినిమా రాబోతున్నటువంటి సిట్యుయేషన్. దాదాపు వాళ్ళు ఉట్టి హిందీలో తీస్తేనే 500,00,00,000 వస్తే ఇప్పుడు అన్ని భాషల్లో కలిపి అది రికార్డుల్ని బద్దలు కొట్టేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ 'ధురంధర్' సినిమా సాధించిన సక్సెస్ ఎంతో మందికి అవసరాన్ని గుర్తు చేస్తోంది. కడుపు రగిలిపోతుంది.